పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. ఏపీ పోలీసులకు జగన్ క్షమాపణ చెప్పాలన్నారు. ఏపీ ప్రజలు వైసీపీని జగన్ను బండకేసి కొట్టి ఉతికి ఆరబెట్టారని విమర్శించారు. అవసరమైతే వైసీపీ నేతలకు సర్ఫ్ ఎక్సెల్, రిన్ సబ్బు పంపుతానని చెబుతూ మీరంతా బట్టలుత్తుకోవాలని, దానికి సమయం సరిపోతుందో లేదో చూడాలన్నారు. ఓడిపోయిన తర్వాత మతి భ్రమించినట్టుంది. బట్టలు ఉడదీసి నేను శిక్షిస్తా. ఏందయ్య శిక్షించేది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను నీ పార్టీని బండకేసి ఉతికి ఆరేశారు. వైనాట్ 175 అంటే 11 సీట్లకు పరిమితం చేశారు. నువ్వేందయ్య అంత అహంకారంగా మాట్లాడుతావు? వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నీకు కావంటే సర్ఫ్ ఎక్సెల్ అయితే రిన్ సోప్ పంపిస్తా. నువ్వు నీ పార్టీ ఎవరెవరు ఈరోజు విమర్శిస్తున్నారు, అందరూ మీరు బట్టలు తుక్కునేదానికి సరిపోతుంది తప్ప మీ సమయము తిరిగి అధికారంలోకి వచ్చేదానికి మీకు సమయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏకి పట్టం కట్టారు. ఈరోజు బ్రహ్మరథం పాడారు ఎన్డీఏకి. మీకు కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తూ వెంటనే పోలీసులకు క్షమాపణ చెప్పాలని చెప్పి